ఉన్నప్పుడు ఈ టాస్క్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడగడం అనేది జరుగుతుంది అనమాట. ఏంటిది అంటే, వసంత కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? Yeah, is it possible? Sanjay, can you explain this one? Yeah, write a program to reverse the digit of the given 2-digit number. అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తారంటే రిక్రూటర్స్ దే ఆర్ నాట్ అసైనింగ్ ద ఇన్పుట్ ఫార్మాట్. ఇన్పుట్ ఫార్మాట్స్ అనేవి కొన్నిసార్లు చెప్పగలరు, కొన్నిసార్లు చెప్పలేరు అనమాట. చెప్పకుండా డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాయమనేసి మనల్ని ఏం అడుగుతారంటే మోస్ట్ ఆఫ్ ద రిక్రూటర్స్ అనేవాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. అదే మనం టాస్క్లు చేసేటప్పుడు అయితే లైక్ వాట్ ఈస్ ద క్వైరీ అనేది వస్తుంది, వాట్ ఈస్ ద ఇన్పుట్ ఫార్మాట్ అనేది వస్తుంది, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫార్మాట్ అనేది మనకి ఏం చేస్తారంటే క్వైరీలో దే మెన్షన్, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మెన్షన్ చేసి మనకి పంపుతారనమాట వాస్తవంగా అయితే. అయితే ఈ ప్రోగ్రామ్ ఏంటిది అంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు. ఏం చేయమన్నారంటే ఏవైనా సరే 2 డిజిట్స్ని తీసుకోండి, ఏవైనా 2 నంబర్స్, డిజిట్ అంటే నంబర్, ఏవైనా 2 నంబర్స్ తీసుకోండి. ఆ 2 నంబర్స్ని కూడా ఏం కావాలంటే రివర్స్గా వచ్చే ఆర్డర్లో అనేది నాకు ప్రోగ్రామ్ రివర్స్ ఆర్డర్లో చూపించేటట్లు నాకు ప్రోగ్రామ్ రాయండి అని చెప్పాడు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ కనుక మీరు కనుక తీసుకున్నారనుకో 21 అని ఒక నెంబర్ని తీసుకున్నాను. ఆ 21 అని 2-digit నెంబర్. 2-digit నెంబర్ అంటే తెలుసు కదా మీకు. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఏంటంటే 0 to 9 వరకు, సెకండ్ పొజిషన్లో 0 to 9 వరకు ఉన్న పొజిషన్ ఏమంటారంటే డిజిట్ నెంబర్ అని చెప్తారనమాట. ఓకే డన్, అది మనందరికీ తెలుసు కాబట్టి ఓకే. ఇప్పుడు నేను సపోజ్ దట్ ఆ క్వైరీకి డైరెక్ట్ ఎన్ని చదవట్లేదు, డైరెక్ట్గా చెప్తాను అనమాట. ఒక నెంబర్ అనేది మనం తీసుకున్నాం, ఎంత అని తీసుకున్నాం అంటే 21 అని తీసుకున్నాం. అదే నెంబర్ అవుట్పుట్లో అయితే ఏమని రావాలంటే 12 అని వచ్చేటట్లు నాకు ప్రోగ్రామ్ అనేది రావాలి. అలా రావాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాము అనేది నాకు కావాల్సిన ఇంపార్టెంట్ అనమాట. ఓకే డన్. అగైన్ మరలా ఒకసారి చెప్తున్నాను ఏంటిదంటే, సో ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఏం తీసుకోమన్నాడు అంటే ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకోమన్నాడు అనమాట. ఇన్పుట్ ఫార్మాట్లో నంబర్స్ని ఏ నంబర్స్ తీసుకోమన్నాడంటే 2-digit నెంబర్స్ తీసుకోమన్నాడు అనమాట. 2-digit నెంబర్ తీసుకోమన్నాడు. ఆ డిజిట్ నెంబర్ అనేది ఎలా కావాలి అంటే నాకు రిజల్ట్ అనేది ఎలా కనపడాలి అంటే రిజల్ట్ అనమాట. రిజల్ట్ అనేది ఎలా కనపడాలంటే నువ్వు తీసుకున్న 2-digit నెంబరు రిజల్ట్ అనేది ఎలా ఉండాలంటే రివర్స్ ఆర్డర్లో కనపడాలి అని చెప్పాడు అనమాట. రివర్స్ ఆర్డర్లో కనపడాలి అని చెప్పాడు అనమాట. ఓకేనా? ఇలా ఉండేటట్లు ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. అంటే సపోజ్ దట్ 2-digit నెంబర్ అంటే మా హర్ష అనే అబ్బాయి చెప్పాడు. ఒక 2-digit నెంబర్ అంటే 10 నుండి 99 లోపు ఉన్న ఏ నెంబర్ అయినా 2-digit నెంబర్ అంటారు సార్ అని చెప్పాడు అనమాట. ఓకే డన్. అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక 18 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఇదే నెంబర్ని ప్రోగ్రాంలో ఎలా రప్పించాలి అంటే వాల్యూ అనేది ఎలా కనపడాలంటే ఇది అవుట్పుట్లో 81 అని చూపించాలంట. ఓకే డన్. ఇలా వచ్చేటట్లు ప్రోగ్రామ్ రాయండి అన్నారు. ఇలా రావాలంటే మనం ప్రోగ్రామ్ని ఎలా రాస్తాం? క్వైరీ అనేది ఎవరికన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ యాజ్ పర్ దిస్ టికెట్? ఈ టికెట్కి సంబంధించి ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఈ ఒక్క టికెట్ కనుక చేయడం కనుక మనకు వస్తే ఈ మాడ్యూల్లో చేసే అన్ని టాస్క్లన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. బట్ ఈ టికెట్ అనేది మోస్ట్ ఛాలెంజింగ్ టికెట్ అనమాట. ఇది రెగ్యులర్గా మనందరినీ అడిగే ఒక చిన్న క్వైరీ అనమాట. ఓకే డన్. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా ఈ టికెట్లో? ఓకేనా? వసంత, నువ్వు చెప్పగలవా ఏమేం చేయాలి ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి ఈ టికెట్ని? అప్రోచ్ అంటే ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ ఇన్పుట్స్ ని రీడ్ చేయాలి సార్. ఇన్పుట్స్ ని మనం ఏం చేయాలంటే రీడ్ చేయాలి. ఇన్పుట్స్ రీడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? సింగిల్ లైన్ కంటైనింగ్ అన్ ఇంటీజర్. అంటే సో మనం సింగిల్ లైన్ లో ఇన్పుట్ ని రీడ్ చేయాలి. అప్పుడు ఎలా? నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. నంబర్ ఈజ్ ఈక్వల్ టు int of input. ఓకే,
అవును. హ్మ్. Tell me. After that, what we should do? What will we do? సంజయ్, ఈ టికెట్ చెప్పగలవా? ఏమని చెప్పిందంటే, మా అమ్మాయి ఏం చెప్పిందంటే 18 అనే ఒక నెంబర్ని ఇన్పుట్లో తీసుకుందామంది. ఈ తీసుకున్న నెంబర్ నాకు ఎలా కనపడాలంటే 81 అని రావాలన్నమాట. అలా రావాలి అంటే ఫస్ట్ ఇన్పుట్ వాల్యూస్ని రీడ్ చేయాలని చెప్పింది. ఇన్పుట్ వాల్యూస్ని రీడ్ చేయాలంటే అప్పుడు నేనేం చేసేసంటే, మనం తీసుకుంది ఏదో ఒకటి కాబట్టి నంబర్ అనేది తీసుకున్నాను. నంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాను. డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక వేరియబుల్ ఇచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టి ఒక వాల్యూ కనుక ఇచ్చామనుకో దాన్ని ఏమంటారంటే ఒక వేరియబుల్ని డిఫైన్ చేయడం అని అంటారని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీ అందరికీ తెలుసు. డిఫైన్ చేసాను. తర్వాత ఏం చేయాలి, నేను తీసుకున్న వాల్యూస్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదని చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నంబర్ అని చెప్పేసి నేను ఏం చేశానంటే రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. అప్పుడు ఏమైందంటే నేను తీసుకున్న నెంబర్ ప్రాపర్గానే రన్ అవుతుందని నాకు అర్థమైంది. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేను 18 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్ నాకు అవుట్పుట్లో ఎలా రావాలి, 81 రావాలి. అలా రావాలంటే ఫస్ట్ నేనేం చేయాలి, వాట్ ఈస్ ద స్టెప్? ఇన్పుట్ అయిపోయింది, రీడ్ చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, లాజిక్ అనేది చూడాలి. లాజిక్ చూడాలంటే ఇప్పుడు నేనేం చేయాలి, 18 అని ఒక నెంబర్ తీసుకుంటే అది రివర్స్లో కనపడి రావాలి. అలా రావాలి అంటే ప్రోగ్రామ్ ఏం చేయాలి? అంటే ఒక వేరియబుల్ ఈక్వల్స్ టు ఆ ఫస్ట్ డిజిట్ నెంబర్ నేనేం చేద్దామంటే తెచ్చుకుంటున్నాను అనమాట. ఫస్ట్ డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకున్నాం. ఓకేనా? ఆ ఫస్ట్ డిజిట్ మనం తెచ్చుకున్నాం. తర్వాత ఏం చేద్దామంటే సెకండ్ డిజిట్ ఏందో కూడా తెచ్చుకొని మనం ఏం చేద్దాము, ఫస్ట్ డిజిట్ వచ్చింది, సెకండ్ డిజిట్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేద్దాము, సెకండ్ డిజిట్ ఫస్ట్ రాసేసి తర్వాత ఫస్ట్ డిజిట్ రాసేసి అనుకో, అప్పుడు నేను తీసుకున్న నెంబర్స్ అన్నీ వచ్చేసినట్లయినా సెకండ్ డిజిట్ ఎంత 8, ఫస్ట్ డిజిట్ ఎంత 1. అప్పుడు రివర్స్ ఆర్డర్ వచ్చేసినట్టేనా? నేను 18 తీసుకుంటే ఏమైంది, 81 వచ్చింది. అదే నేను 12 తీసుకుంటే 21 వచ్చేసింది. అంటే లాజిక్ అర్థమైందా? అంటే ఈ సమ్ని కనుక మనం సాల్వ్ చేయాలంటే ఏం చేద్దామంటే దానిలో ఉన్న ఒక్కొక్క డిజిట్ని కనుక మనం తీసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ టాస్క్ని మనం అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలంటే ఒక్కొక్క డిజిట్ని తెచ్చుకున్నాం. నేనేం చేద్దామంటే నేను తీసుకున్న ఇన్పుట్లో నుండి ఫస్ట్ డిజిట్ అనేది తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ అండర్స్కోర్ డిజిట్. ఫస్ట్ డిజిట్ని తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి, డబుల్ కోట్స్ పెట్టి 1 పెట్టి. ఇంకా మీరు తప్పులు చెప్తున్నారు. రవి అని ఒకటి ఉంది, రవి అని ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ లో నెంబర్ ఆఫ్ జీరోస్. గుడ్. అంటే ఏదైనా ఒక డిజిట్ నుండి ఫస్ట్ డిజిట్ ని కనుక తెచ్చుకోవాలంటే దాన్ని ఏ మెథడ్ అంటారు, యాక్సెసింగ్ అని పిలుస్తారు. యాక్సెసింగ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, నంబర్ అంటే వేరియబుల్ నేమ్ పెట్టేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి 0 పెట్టేసేసి ఆ డిజిట్ ఏంటిది అనేది చూద్దాం, ప్రాపర్గా వచ్చిందా లేదో చూద్దాం అనుకున్నాను. అందుకని ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఫస్ట్ డిజిట్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే రన్ యాజ్ ఎ కోడ్ అని కొట్టాను. వీఆర్ గెట్టింగ్ ద ఒక సింటాక్ ఎర్రర్ అంటే ఒక టైప్ ఎర్రర్ అనేది వచ్చిందనమాట. ఏమని వచ్చింది, ఇంటీజర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అని వచ్చేసింది అనమాట. అంటే ఏంది, మనం సెకండ్ లైన్లో ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ అనేది ప్రాపర్గా అయితే సెట్ అవ్వలేదు అనేసి చెప్పాడు అనమాట. ఎందుకని అలా వచ్చింది, సెకండ్ లైన్ కన్వర్ట్ చేసుకుంటే వస్తుంది అనుకుంటా సార్. యా, అంటే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఏదైతే రాసానో
ఆ రాసిన వాటన్నిటిని ఏందమ్మా స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసుకోవడం, టైప్ కన్వర్షన్. మనం ఇంటీజర్ రూపంలో ఉన్నప్పుడు, అంటే ఇక్కడ చెప్పాల్సిన మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్న వాల్యూస్ ఏవైనా సరే స్ట్రింగ్ అయితే, మీ అందరికి కూడా చెప్పాను కదా కాన్సెప్ట్లో. ఏ కాన్సెప్ట్లో చెప్పాను? ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే దానిలో ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్. స్ట్రింగ్తో డీల్ చేసే మెథడ్సే కదా మనం చెప్పుకుంది, ఇంటీజర్తో డీల్ చేయడం మనకు తెలియదు కదా. అందుకోసం దీన్ని ఏం చేద్దామంటే స్ట్రింగ్గా మారుద్దాం. ఓకే డన్. అందుకోసం నేను ఏం చేశానంటే నంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, =2 అని పెట్టేసేసాను. ఇప్పుడు ఏం చేద్దాము, స్ట్రింగ్గా మార్చాలంటే ఏం చేద్దాం, ఇంటీజర్ని స్ట్రింగ్గా మార్చాలంటే STR అని పెట్టాను. STR అంటే స్ట్రింగ్ ఆఫ్ ఏమని పెట్టాను, నంబర్ అని పెట్టాను. అప్పుడు ఏ నంబర్గా మారిపోయింది అనేది చూద్దాం. అప్పుడు మనం తీసుకున్న వాల్యూ అనేది 1 సెకండ్, ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి అది ఏ టైప్లో ఉందో చూద్దాం అనుకున్నాం. మనం తీసుకున్న వాల్యూ అనేది ఏ డేటా టైప్లో ఉందో చూద్దాం అనుకున్నాం. అందుకని డేటా టైప్ ఆఫ్ అని పెట్టేసి నంబర్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే రన్ యాజ్ ఏ కోడ్ అని కొట్టాను. అప్పుడు నాకు ఏమైంది అంటే నేను తీసుకున్న వాల్యూ అనేది ఇంటీజర్లో ఉంది అనేసి నాకు అర్థమైంది. ఓకే, ఒక ఇంటీజర్ కనుక అయితే ఆ ఇంటీజర్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ని మనం తెచ్చుకోవడం రాదు. అందుకోసం నేనేం చేశానంటే ఈ వాల్యూని నేనేం చేశానంటే స్ట్రింగ్ రూపంలో మారుద్దాం అనుకున్నా. అంటే ఒక ఇంటీజర్ ఫార్మాట్లో ఉన్న ఒక నెంబర్ని నేను దేంట్లోకి మారుద్దాం అనుకుంటున్నాను, స్ట్రింగ్లోకి మారుద్దాం అనుకున్నాను. అలా ఆ స్ట్రింగ్లోకి కనుక మారిపోయింది అనుకో, అప్పుడు నేనేం చేయొచ్చు, యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా దాంట్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ని సెకండ్ క్యారెక్టర్ని తెచ్చేసుకొని ఆ సెకండ్ క్యారెక్టర్ని ఫస్ట్ పెట్టి తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ పెట్టేసి ప్రింట్ కనుక చేసి అనుకో నాకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది. అందుకని నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇంటీజర్ రూపంలో ఉన్నదాన్ని స్ట్రింగ్లోకి మార్చాలి. అలా ఒక డేటా టైప్లో ఉన్నదాన్ని మరొక డేటా టైప్లో కన్వర్ట్ చేయాలంటే ఏ మెథడ్ యూజ్ చేయాలి, టైప్ కన్వర్షన్ అనేది యూజ్ చేయాలని మీరు అందరు చెప్పారు కదా నాకు. టైప్ కన్వర్ట్ చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తాను, నంబర్ అనే వేరియబుల్ తీసుకున్నాను, =2 అని పెట్టేసి ఇంటీజర్ నుండి స్ట్రింగ్లా మార్చాలి. అలా మార్చాలంటే ఏం చేయాలి, STR అని పెట్టేసాం అనుకో, అప్పుడు ఏమైందంటే మనం తీసుకుని స్ట్రింగ్లోకి మారిపోయింది. ఏ వేరియబుల్ని మారుద్దాం అనుకుంది, నంబర్ అనే వేరియబుల్లో ఉన్న డేటా టైప్ని మారుద్దాం అనుకున్నాం, పెట్టేసేసాను. తర్వాత నేనేం చేద్దామంటే ఇది ప్రాపర్గా రన్ అవుతుందో లేదో చూద్దాం అనేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి టైప్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నంబర్ అని పెట్టేసి నేను రన్ యాజ్ ఏ కోడ్ అని కొట్టేసేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది, ఓకే డన్. అంటే నేను తీసుకున్న వాల్యూ అనేది స్ట్రింగ్ రూపంలో వచ్చేసేసిందని నాకు అర్థమైంది. ఓకే డన్. ఈ స్ట్రింగ్ రూపంలో ఉన్నప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ని మనం తెచ్చుకోవడం మనకు తెలుసు కదా. ఒక స్ట్రింగ్ కనుక మనం తీసుకున్నాం అనుకో, ఆ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలి మీ అందరికీ తెలుసు కదా. ఎలా తెచ్చుకోవాలి, ఫస్ట్ డిజిట్ తెచ్చుకోవాలంటే ఏం చేద్దాము, ఫస్ట్ డిజిట్ ఏం చేశాను, వేరియబుల్ నేమ్ పెట్టి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి అక్కడ ఏం చేశాను, 0 అని పెట్టి ఒక పేరు ఉంది, దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకోప్పుడు నేను ఏం చేస్తాను, యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ కనుక అప్లై చేస్తానుకో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఫస్ట్ క్యారెక్టర్ అనేది వచ్చేస్తుంది కదా. అందుకని ఇలా ఉంచేసి నేను ఏం చేశానంటే రన్ యాజ్ ఏ కోడ్ అని కొట్టాను. అప్పుడు ఏమైంది అంటే దాంట్లో ఫస్ట్ డిజిట్ అనేది ఒక్కటే రావడం అనేది గమనించేసాను. ఓకేనా, ఓకే డన్. ఇప్పుడు అలానే మనం ఏం చేద్దామంటే ఇదే మెథడ్ భలే ఉందిరా అనేసి నేను ఏం చేద్దామంటే ఇప్పుడు సెకండ్ డిజిట్ని కూడా తెచ్చుకుందాం. సెకండ్ డిజిట్ని తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేద్దాము, ఉన్నది 2 డిజిట్ నెంబరే కదా మనకుంది. అందుకని second_digit అని పెట్టేసి =, అని పెట్టేసి సెకండ్ డిజిట్ని తెచ్చుకోవాలనుకో, మన దగ్గర ఉన్న డేటాలో సెకండ్ డిజిట్ని తెచ్చుకోవాలనుకో, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్లో సెకండ్ క్యారెక్టరే తెచ్చుకోవాలనుకో అప్పుడు నేనేం చేయాలి, యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అని తెలుసుకో. యాక్సెసింగ్ ద్వారా తెచ్చుకోవాలంటే నేనేం చేయాలి, వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ ఏంటి, నంబర్, కాబట్టి నంబర్ ఇచ్చాను. తర్వాత ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఇండెక్సింగ్ సెకండ్ క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే ఇండెక్సింగ్ పొజిషన్ ఎంతో చూసుకోవాలి. ఇండెక్సింగ్ పొజిషన్ ఎంత 1 అని ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే
ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే సెకండ్ డిజిట్ ఏందో చూద్దాం అనుకున్నాను. అందుకొని ప్రింట్ ఆఫ్ సెకండ్ డిజిట్ అని ఇచ్చేసాను. ఇచ్చేసి రన్ యాజ్ ఎ కోడ్ అని చేశాను. ఇప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, ఓకే నేను ఇచ్చిన 18లో ఉండి ఫస్ట్ డిజిట్ వచ్చింది, సెకండ్ డిజిట్ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు నాకేమైంది, నేను ఫస్ట్ డిజిట్ని సెకండ్ డిజిట్ని రెండింటిని కూడా తెచ్చుకోవడం నాకు అలవాటు అయిపోయింది, అర్థమైపోయింది. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు మనం ఏం చేయాలి, రివర్స్ ఆర్డర్ చేయాలి కదా. రివర్స్ ఆర్డర్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, రివర్స్లోనే కదా నేను చేయాల్సింది, రివర్స్ డిజిట్ కదా, రివర్స్ అని పెడుతున్నాను అనమాట. పెట్టేసి ఈజ్ ఈక్వల్ టు నేనేం చెప్తాను, ఫస్ట్ ఏది ఉండాలి, సెకండ్ స్ట్రింగ్ ఉండాలన్నమాట. సెకండ్ డిజిట్ పెట్టాను. తర్వాత నేనేం చేయాలి, ఫస్ట్ డిజిట్ పెట్టాలి. మనం తీసుకుంటుంది ఏంటి, స్ట్రింగ్స్ కాబట్టి స్ట్రింగ్స్ని వరుసగా రప్పించాలంటే ప్లస్ అనేది పెట్టుకొని తర్వాత ఫస్ట్ డిజిట్ అని పెట్టేసి నేనేం చేశాను అంటే అప్పుడు దాని మీనింగ్ ఏమైంది, స్ట్రింగ్ సెకండ్ డిజిట్ వచ్చింది, తర్వాత ప్లస్ పెట్టేసేసి మళ్ళీ ఫస్ట్ డిజిట్ పెట్టానంటే దాని మీనింగ్ ఏంది, ఇప్పుడు సపోజ్ దట్ నాకు 12 తీసుకున్నాను, ఆ 12లో సెకండ్ డిజిట్ ఎంత 2, అంటే సెకండ్ స్ట్రింగ్ 2 అనేది ఉంది. తర్వాత ప్లస్ అని పెట్టేసేసి స్ట్రింగ్ 1 అని ఉంది. అంటే దాని మీనింగ్ ఎంత వస్తుంది, 2 అనే వస్తుందా, అంతేనే కదా. ఎందుకంటే ఈ రెండు స్ట్రింగ్స్ మధ్యలో ఏం అప్లై అవుతుంది, కాన్కెటనేషన్ అనేది అప్లై అవుతుందని మనకు తెలుసు. అంటే మనం తీసుకున్న వాల్యూలో కూడా ఏమైంది, ఫస్ట్ డిజిట్ అనేది స్ట్రింగే, సెకండ్ డిజిట్ అనేది కూడా స్ట్రింగే. ఆ రెండింటి మధ్య ఏమవుతుంది, కాన్కెటనేషన్ అనేది జరిగిందని మీ అందరికి అర్థమైంది కదా. అప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి రివర్స్ అని పెట్టేసాను అనమాట. పెట్టేసి నేనేం చేశానంటే రన్ యాజ్ ఏ కోడ్ అని చేసేసాను. ఒకసారి చెక్ చేసుకుందాం అనుకున్నాను. అప్పుడు నాకేమైందంటే నేను 18 అనే నెంబర్ తీసుకుంటే 81 అనేసి కన్వర్ట్ అయిపోయింది. సపోజ్ దట్ నేనేం చేశానంటే 18 తీసేసి వేరే నెంబర్ ఇచ్చి చూద్దాం, 23 అని ఇద్దాం. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. 23 తీసుకుంటే ఏమవుతుంది, 32 అని వస్తుంది. ఓకే డన్. అంటే నేను రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్ అని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే సబ్మిట్ అని చేసేద్దాం. అప్పుడు నాకేమైందో చూద్దాం అవుట్పుట్. ఆల్ ఆర్ ద టెస్ట్ కేసెస్ అనేవి సక్సెస్ఫుల్గా రన్ అయినాయి. అంటే ఏమర్థమైంది నాకు అంటే మనం ప్రోగ్రామ్ రాయాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా ఈ రివర్స్ నెంబర్స్ని కనుక మనం ప్రింట్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ప్రోగ్రామ్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే వాల్యూస్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇలా రివర్స్లోకి మనం మార్చవచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి అర్థమైనట్టేనా. ఇది చాలా ఇంపార్టెంట్ టికెట్ అనమాట. ఎందుకంటే మనందరికీ కూడా ఏమవుతుందంటే ఇంటర్వ్యూ పర్పస్లో ఉన్నప్పుడు మీరందరూ కూడా ఇంటర్వ్యూలో డీల్ చేసేటప్పుడు వాళ్ళు ఇలాంటి టైప్ ఆఫ్ టాస్క్ని కంపల్సరీ మీ నుండి ఎక్స్పెక్ట్ చేయడం అనేది చేస్తారనమాట. అందుకని మనకి ఏంటంటే వాడు క్వైరీ చెప్పగానే ఎలా మనం తీసుకోవాలి, ఎలా మనం టేకెన్ చేయాలి అనే దాని గురించి ఫాస్ట్గా అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట. అలా రావాలి అంటే మనకి ఏమొస్తుందంటే నంబర్ ఆఫ్ టైమ్స్ బోల్డ్ అండ్ టికెట్స్ని కనుక చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక డెవలపర్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే కాన్సెప్ట్ చెప్పడం ఎవరైనా చెప్తారు, కాకపోతే ఆ కాన్సెప్ట్ని రిలేటెడ్గా ఉన్న టాస్క్ని అచీవ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందుకని మనం ఈ టాస్క్లు ప్రతిరోజు చేయడం అనేది మన డే టు డే యాక్టివిటీస్లో భాగంగా చేసేసుకుందాం. ఓకేనా. వన్ మోర్ టికెట్ అనేది చూద్దాం. ఓకేనా. ఓకే. ఈ టికెట్ మీనింగ్ చెప్పగలవా వసంత? Write a program to print the given input word 3 times in a single line separated by spaces. మనం రాసే ప్రోగ్రాంలో మనం ఏదైతే ఇన్పుట్ యూజర్ ఇంటర్ఫేస్లో ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్లో ఇచ్చిన స్ట్రింగ్ విచ్ మీన్స్ వర్డ్ 3 times అనేది ప్రింట్ అవ్వాలి. ఈచ్ వర్డ్కి స్పేస్ అనేది అప్లై అవ్వాలి. శాంపుల్ ఇన్పుట్ యాపిల్ అని ఇచ్చాడు. సో అవుట్పుట్ లో యాపిల్ స్పేస్ ముందు ఇన్పుట్ రీడ్ చేయాలి సార్. అప్పుడు మనం ఏం చేద్దాం, వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ స్ట్రింగ్ కాబట్టి ఇన్పుట్ ఆఫ్, ఎందుకంటే మనం తీసుకోవాల్సిన వాల్యూస్ అన్ని ఇన్పుట్ ఫార్మాట్ లో తీసుకోవాలి కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్
నేనేం చేస్తున్నా అంటే చెక్ చేసుకుందాం అనుకుంటున్నాను కదా, అందుకని నేను ఇక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నాను. ఏమి ఇద్దాము, ఈసారి బ్యాట్ ఇద్దాం, బిఏటి బ్యాట్ అనే ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఆ వాల్యూని నాకు ఏం కావాలంటే ఎలా రావాలి, బ్యాట్ రావాలి, స్పేస్ వచ్చి బ్యాట్ రావాలి, మళ్ళీ స్పేస్ వచ్చి బ్యాట్ రావాలి. అలా రావాలంటే నాకు అప్పుడు ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్ అని పెట్టాను. ఇప్పుడు నేనేం చేయాలి, వర్డ్ స్పేస్ తో కాన్కాటినేట్ చేయాలి సార్. ప్లస్ డబుల్ కోట్స్ పెడితే స్పేస్ అవుతుంది. 3 టైమ్స్ అడిగాడు కాబట్టి ఇంటూ 3 ఎక్కడ బ్రేసెస్ ఎక్కడైనా తర్వాత ఆఫ్టర్ బ్రేసెస్ ఇంటూ 3 రౌండ్ బ్రేసెస్ అప్లై చేయాలి సార్, హోల్. ఓకే ఓకే No, sir. ఓకే, ఈజ్ ఇట్ ఓకే? ఎస్ సార్. అప్పుడు నాకు ఏమొచ్చిందంటే బ్యాట్. నాకు ఇక్కడ కనుక చూస్తే అవుట్పుట్లో స్టార్టింగ్ వర్డ్ కాడ ఒక స్పేస్ వచ్చింది, ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్ కాడ కూడా నాకు స్పేస్ రావడం అనేది గమనించాను అనమాట. అంటే మనం చేసింది ఏంటంటే సబ్మిట్ చేద్దాం, ఇప్పుడు అదే చూపిస్తుంది. టెస్ట్ కేసెస్ అనేది ఏమైందంటే పాస్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే అప్పుడు నాకు ఏమైందంటే మనం తీసుకున్న వార్డ్ ఏదైతే తీసుకున్నామో ఆ వార్డ్ కార్డ్ నాకు ఏమైందంటే ఇలా అవుట్పుట్ రావడం అనేది గమనించాను అనమాట. ఓకేనా, దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఇంకా ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకేనా, ఓకే. అలానే మరొక టికెట్ తీసుకున్నాం, ఏంటిదంటే సింపుల్ స్క్వేర్. ఓకే, యా సంజయ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? Sanjay, is it audible? Satish, can you explain this one? Yes, sir. Write a program that prints a simple square using stars. Print 2 stars on the first line and 2 stars on the second line. Sample out pictures. ప్రోగ్రామ్ ఏంటిది? 2 stars అనేది ప్రింట్ చేయమంటున్నాడు సార్. అట్లానే సెకండ్ లైన్ రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ ఏ శాంపిల్ స్క్వైర్ యూజింగ్ స్టార్. అంటే స్క్వైర్ అంటే ఏందో మీ అందరికీ తెలుసు. స్క్వైర్ అంటే ఏంటంటే, స్క్వైర్ అంటే ఏంటిది అంటే 4 సైడ్ అంటే ఇలా ఉంటే దాన్ని స్క్వైర్ అంటారని మీ అందరికీ తెలుసు కదా. అంటే ఈ సైడ్ ఎంత అయితే ఉండాలో, ఈ సైడ్ ఎంత ఉండాలో, ఈ సైడ్ ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటే ఎటు నుండి చూసినా ఆల్ డైరెక్షన్స్ అనేవి సేమ్ గా ఉంటే దాన్ని స్క్వైర్ అని పిలుస్తారు. ఈ స్క్వైర్ ని ఏం చేయమనంటే స్టార్స్ ని యూజ్ చేసేసి ఏం చేయమనంటే స్టార్స్ సహాయంతో నువ్వేం చేయమనంటే ఒక స్క్వైర్ రూపంలో ఉండేటట్లు ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేయండి అన్నాడు. అలా డిజైన్ చేయాలంటే 2 స్టార్స్ తీసుకున్నాను. ఇక్కడ 2 తీసుకున్నాను, ఏమైంది, ఇక్కడ 2 ఇక్కడ 2 అవ్వాలి. ఎందుకని ఎటువైపు చూసినా 2 ఉండాలి కదా. ఇలా ఉండేటట్లు నాకు ఏం చేయమన్నాడు, ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయమన్నాడు. ఇలా డిజైన్ చేయాలంటే వాట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్స్ we are using. ఏం కోడ్ రాయాలి, ఇప్పుడు నేనేం చేయాలి? ఒక ప్రోగ్రామ్ ఏమని పెట్టాలన్నా వేరియబుల్ word equals to input ఆఫ్. ఓకే, కస్టమ్ ఇన్పుట్ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేయాలి? 2 stars ఎన్ని స్టార్స్ తీసుకోవాలి? 2 స్టార్స్. ఓకే, ప్రింట్ వర్డ్ ఆఫ్ వర్డ్. చెక్ ఇట్ వన్స్. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమని వచ్చిందంటే డబుల్ స్టార్స్ వచ్చింది. ఓకే,
బట్ శాంపుల్ అవుట్పుట్ చూడు ఏమి ఇచ్చాడు, పైన 2 రావాలి, కింద 2 రావాలి. అప్పుడు ఓకే. మళ్ళీ ఏం చేయాలి? ఇంకొకటి తీసుకోవాలి సార్. అప్పుడు ఏం చేయాలి? వర్డ్కి నంబర్ ఈక్వల్స్ టు ప్రింట్ మీద నంబర్ సార్. ప్రింట్ మీద ప్రింట్ నంబర్ సార్. NUMBR నంబర్ నంబర్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ మళ్ళీ ఇన్పుట్ లో దాని కింద 2 లైన్స్ 2 స్టార్స్ తీసుకోవాలి. ఓకే. ప్రింట్ ఆఫ్ నంబర్ ప్రింట్ ఆఫ్ నంబర్ ప్రింట్ 2 స్టార్స్ ఆఫ్ ద ఫస్ట్ లైన్, 2 స్టార్స్ ఆఫ్ సెకండ్ లైన్. అంటే మనకి ఏమేమి కావాలంటే ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే అప్పుడు నాకు ఇలా 2 స్టార్స్ వచ్చినాయి. ఇది కరెక్ట్గా ఉందా లేదని సబ్మిట్ చేద్దాం. మనకి ఏమైంది అంటే ఒక ఎర్రర్ అనేది వచ్చిందనమాట. అంటే మనం రాసిన కోడ్ అనేది ప్రాపర్ వేలో అనేది లేదనమాట. ఆ ప్రాపర్ వేలో లేదు కాబట్టి దాన్ని సరి చేసుకోండి అని చెప్పాను అనమాట. ఇన్పుట్లో నువ్వు తీసుకున్న వాల్యూస్ ద్వారా నాకేమవుతుందంటే ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వట్లేదు అనేసి వాడు చెప్పాడు అనమాట. అప్పుడు హౌ టు కరెక్ట్ అంటే ఈ ప్రోగ్రామ్ ఏమ్మా అవన్నీ క్లియర్ చేయండి. n ఈక్వల్ టు int of input why you should input of okay print of double quotes into star into 1 into 2. ఓకే. దాని కింద మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఓకే. ఓకే సార్. మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి ఇన్పుట్ ఫార్మాట్లో? 2 స్టార్స్ ఇవ్వాలి. 4 ఇవ్వాలి సార్. 4 ఇవ్వాలి. ఫోర్ స్టార్స్ నంబర్ 4 ఇవ్వాలి సార్. ఇక్కడ 4 అని ఇవ్వాలా? ఇక్కడ 4 అని ఇవ్వాలా? అనుకుంటున్నా సార్. we should use as మనం ఈ ప్రోగ్రామ్ రాయడం అనేది చూద్దాం ఒకసారి. ఓకేనా? ఓకే. ఓకే ఓకే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఏమని రాయమన్నాడంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. దాంట్లో ఇన్పుట్ ఫార్మాట్ అనేది వాడు ఇవ్వలేదన్నమాట. ఏమని చేయాలంటే ప్రింట్ ఏ సింగిల్ స్క్వేర్ యూజింగ్ స్టార్. అంటే ఒక స్టార్ అనే దాన్ని యూజ్ చేసేసి ఏం చేయమన్నాడంటే వాడు ఏం చేయమన్నాడు, ఒక స్టార్ని ఇది వచ్చిందండి, ఒక స్టార్ అనే ఒక క్యారెక్టర్ని యూజ్ చేసేసి వాడు ఏం చేయమన్నాడంటే ఒక స్క్వేర్ రూపంలో ఉండేటట్లు డిజైన్ చేయమన్నాడు. దేన్ని యూజ్ చేయమన్నాడు? ఇక్కడే ఇచ్చాడు చూడు, ఇది మార్క్ చేయడానికి రాదనమాట. ఓకే. ఏం చేయమన్నాడంటే ఒక స్టార్ అనే ఒక దాన్ని యూజ్ చేసేసి ఒక ఇన్పుట్లో దానిని రిలేటెడ్గా చేసుకొని మనకి ఏం కావాలంటే ఫస్ట్ లైన్లో 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, తర్వాత లైన్లో 2 స్టార్స్ అనేవి ప్రింట్ అయ్యేటట్లు నాకు ప్రోగ్రామ్ రాయండి అన్నాడు. అలా రాయాలి అంటే నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి n ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి ఒక స్టార్ తీసుకున్నాను అనమాట. ఓకే డన్. ఈ స్టార్ నేను ఏం చేయాలంటే ఇన్పుట్ ఫార్మాట్ అయిపోయింది. అవుట్పుట్ ఫార్మాట్ ఆధారంగా ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అందుకని ప్రింట్ ఆఫ్ అని పెట్టేశాను.
దాంట్లో ఏం చేయమంటే వీడు ఇక్కడ చెప్పలేదన్నమాట, ఇన్పుట్ ఫార్మాట్లో నువ్వు తీసుకో అనేసి వాడు ఎక్కడ నాకు మెన్షన్ చేయలేదన్నమాట. అందుకని అక్కడ ఇన్పుట్ ఫార్మాట్ అనేది నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇన్పుట్ ఫార్మాట్ని నేను రీడ్ చేయట్లేదు, డైరెక్ట్గా వెళ్తున్నాను. అంటే వాడు ఏం చేయమన్నాడు, ఒక వేరియబుల్కి డైరెక్ట్గా స్టార్ తీసుకున్నాడు. అవుట్పుట్లో ఏం చూపించమన్నాడు, ప్రింట్ చేయమన్నాడు. ఏం చేయమన్నాడు, ఫస్ట్ లైన్లో 2 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. అలా 2 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, వేరియబుల్ని యూజ్ చేసే నేను ప్రింట్ చేయాలి. అందుకని ఏ అనే వేరియబుల్ పెట్టేశాను, ప్లస్ స్టార్ అని పెట్టేసేసి 2 అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైంది, 2 లైన్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ ఏం కావాలి, రెండో స్టార్ కూడా నాకు ప్రింట్ అవ్వాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టేసేసి, సారీ ఏ కాదు, ఎన్ కదా మనం తీసుకున్న వేరియబుల్, ఎన్ అని తీసుకున్నాను, ఎన్ ఇంటూ స్టార్ అని పెట్టాను. తర్వాత కూడా ఇక్కడ ఏ తీసేసి ఎన్ స్టార్ 2 అని పెట్టేశాను. పెట్టేసి నేను రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. అప్పుడు నాకు ఏమైనాయి అంటే అవుట్పుట్లో ఇలా రెండు స్టార్స్ అనేవి రావడం అనేది జరిగిపోయింది అనమాట. వాడు ఎక్స్పెక్టెడ్ ఏదైతే ఇచ్చాడో మనకు కూడా అదే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా అయినా రాయొచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ తీసేసి ప్లస్ అని పెట్టేసేసి ఎన్ అని పెట్టేశాను. అలానే ఇక్కడ కూడా ఏం చేశాను, ప్లస్ అని పెట్టేసి ఎన్ అని ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంది, ఫస్ట్ తీసుకున్న స్ట్రింగ్ ప్లస్ రెండో స్ట్రింగ్, అంటే ఆ రెండింటి మధ్య ఏమైంది, కాన్కెటనేషన్ అనేది జరిగి అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ఇలానే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా ఎలా రాసినా కానీ మనం చేసిన టెస్ట్ కేసెస్ అనేవి సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి. అంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఈజియెస్ట్ మెథడ్ని చేయాలి కాబట్టి అందుకని మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం అందరం కూడా ఏం చేస్తాము, షార్టెస్ట్ మెథడ్స్ వాడతాం, స్ట్రింగ్ రెపిటేషన్ అనేది వాడాను, n ఇంటూ 2 అని పెట్టుకున్నాను. ఇక్కడ కూడా నేనేం చేశానంటే n ఇంటూ 2 అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైందంటే నా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకేనా, అలానే మరొకటి తీసుకుందాం. ఓకే, ఏమని ఇచ్చాడు వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్? Write a program that prints a simple square using star. Print 2 stars on the first line and 2 stars on the second line. There is a space after every star. మనం రాసే ప్రోగ్రామ్ ఒక సింపుల్ స్క్వేర్ లో అవుట్పుట్ తీసుకురావాలి సార్. ఫస్ట్ లైన్ లో 2 స్టార్స్ ఉండాలి అండ్ సెకండ్ లైన్ లో 2 స్టార్స్ ఉండాలి. ఈచ్ స్టార్ కి స్పేస్ అనేది మస్ట్ అండ్ షుడ్. అప్పుడు ఎలా రాయాలి? సంజయ్, n equals to double quotes star print of n star space 2 n star space 2 మళ్ళీ కింద ప్రింట్ ఆఫ్ ఓకే. మన టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఎందుకని, వాడు ఎక్స్పెక్టెడ్ ఎలా ఇవ్వమన్నాడు చూడు, స్టార్ వచ్చి దాని తర్వాత స్పేస్ రావాలి, మళ్ళీ స్టార్ రావాలి, ఇక్కడ స్టార్ రావాలి, దాని పక్కన స్పేస్ రావాలి. కానీ మన దానికైతే 4 డబుల్ కోట్స్ ఇంటూ 2, ఇక్కడ n ఆఫ్ ప్లస్ n ప్లస్ డబుల్ కోట్స్ బ్రాకెట్ క్లోజ్. బ్రాకెట్ క్లోజ్, అక్కడ ప్రింట్ కి ముందు ఇంకొక బ్రాకెట్స్. మన టెస్ట్ కేసెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం అనేది జరిగిపోయింది.
అంటే ఇక్కడ నేనేం తీసుకున్నా అంటే ఒక వేరియబుల్‌లో నేనేం తీసుకున్నా అంటే ఒక స్టార్ తీసుకుంటే, ఆ స్టార్ పక్కన నాకేం కావాలంటే వరుసగా దాని తర్వాత వచ్చే స్టార్స్ పక్కన నాకు స్పేసెస్ వచ్చేటట్లు నాకు ప్రోగ్రామ్ అనేది రన్ చేయాలి. అలా రన్ చేయాలంటే నేనేం చేశానంటే ఇలా అప్లై చేయడం ద్వారా నాకేమైంది అంటే నాకు కావాల్సిన క్యారెక్టర్స్ పక్కన స్పేస్ రావడం అనేది జరిగిపోయిందనమాట. ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. ఎనీబడీ హ్యావ్? లేవు కదా? ఓకే డన్. అలానే we will discuss for another one. Harsha, can you explain this one? Satish, can you explain this ticket? n is equals to double quotes star. Ticket means Write a program that prints a simple triangle using star. మనం ఏం Star ని చేయమంటే యూజ్ ఒక చేసి స్టార్ అనే దాన్ని యూజ్ చేసేసి ఒక ట్రయాంగులర్ ఫార్మాట్లో నాకేం కావాలంటే ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలి. అంటే లైక్ ట్రయాంగులర్ అంటే ఎలా, పైన ఒకటి ఉండాలి, కింద రెండు ఉన్నాయి అనుకో దాన్ని ట్రయాంగులర్ అంటారు కదా. ఇలా ఉంటే దాన్ని ట్రయాంగులర్ అంటారు. ఇలా వచ్చేటట్లు నాకు ఏం కావాలంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి అన్నాడు. అంటే లైక్ ఈ ప్యాటర్న్లో ఉండేటట్లు నాకు ఏం చేయమనంటే ఒక ప్రోగ్రామ్ రాయండి అని చెప్పాడు. అలా రాయాలంటే నేను ప్రోగ్రామ్ ఎలా రాస్తాను? ఓకే డన్. ఏం చేయాలి? n ఈక్వల్ టు స్టారు ఇక్కడ దాకా. ఓకే డన్. ఓకే, ఆఫ్టర్ దట్ print of n. Print of n ఆఫ్ n. print of Enter. Print of Print of n into 2 n star. 2. ఓకేనా? ఓకే డన్ అన్నైతే నేను ఏం చేశాను అంటే సబ్మిట్ చేశాను. యా, మన టెస్ట్ కేసెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే డన్. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందంటే స్టార్స్ రూపంలో రావడం అనేది గమనించేసాను అనమాట, ట్రయాంగులర్. ఓకేనా? ఓకే. Yeah. Satish, can you explain this one? write a program that prints a simple triangle using star. ప్రోగ్రామ్ రాయమన్నాడు సార్. స్టార్ చేసి ట్రయాంగిల్ షేప్లో ఒక నోట్ కూడా ఇచ్చాడు. ప్రింట్ స్టార్ ఉందా ఫస్ట్ లైన్ అండ్ 2 stars on the second line. ఫస్ట్ లైన్ లో ఒక స్టార్ అండ్ సెకండ్ లైన్ లో 2 stars. నోట్ ఇచ్చాడు సార్, దేర్ ఈజ్ ఎ స్పేస్ ఆఫ్టర్ ఎవ్రీ స్టార్. ప్రతి స్టార్ తర్వాత కూడా ఒక స్పేస్ అనేది ఉండాలి అనేది ఇవ్వాలి. అవుట్పుట్ ఫార్మాట్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలని చెప్పాడు. ఓకే డన్. అలా రాయాలంటే ప్రోగ్రామ్ ఎలా? n ఈక్వల్స్ టు ఎందుకంటే ఇన్పుట్ ఫార్మాట్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ నేను ఇక్కడే తీసుకున్నాను. ఏం తీసుకోవాలి? ఒక స్టార్ని యూజ్ చేసి రాయాలి. ఓకే డన్. ఇప్పుడు ఓకే డన్. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ n ప్లస్ n ప్లస్ డబుల్ కోట్స్ స్పేస్ ఇచ్చి ఓకే ఇంటూ 1 బ్రేస్ ఇస్తారు. బ్రేస్ క్లోజ్ బ్రేస్. ప్రింట్ ఆఫ్ ఓకే ప్రింట్ ఆఫ్ స్పేసెస్ ఇంటూ 2. రన్ యాజ్ ఎ కోడ్ చేద్దాం. యా, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది రావడం అనేది గమనించానమాట. ఓకేదా? రైట్ నో కరెక్ట్గానే వచ్చింది కాబట్టి సబ్మిట్ చేసాము. ఓకేనా? ఓకేదా? ఆల్ ద టెస్ట్ కేసెస్ అన్నీ కూడా రన్ అయిపోయింది. ఓకేనా? ఓకేదా?
Vasanta, can you explain this one? Write a program that reads a word and prints a word in star 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 word star 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 format. సో మనం రాసే ప్రోగ్రామ్ అనేది ఇచ్చిన ఇన్పుట్ యొక్క వర్డ్ ని రీడ్ చేయాలి అండ్ ప్రింట్ చేయాలి. ఆ ప్రింట్ చేసే వర్డ్ కూడా ఒక ఫార్మాట్, ఒక స్పెసిఫైడ్ ఫార్మాట్ లో ఉండాలి. సో ఫస్ట్ 3 స్టార్స్ మనం ఇచ్చిన వర్డ్ అనేది మిడిల్ లో ఉండాలి. ఆ ఎండింగ్ లో నెక్స్ట్ 3 స్టార్స్ అనే ఫార్మాట్ లో ఉండాలి. ఇన్పుట్, ద ఇన్పుట్ విల్ బి అ సింగిల్ లైన్ కంటైనింగ్ అ స్ట్రింగ్. మనం తీసుకునే ఇన్పుట్ అనేది స్ట్రింగ్ లో ఉండాలి. The output should be a single line containing a string in a format shown in a sample output. For example, if the given word is magician, the output should be star 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 magician star star star. మనం ఇన్పుట్ లో ఇచ్చిన వర్డ్ అనేది అవుట్పుట్ లో ఎలా రావాలంటే తీసుకున్న స్పెసిఫైడ్ స్ట్రక్చర్ తో రావాలి. ఎగ్జాంపుల్ magician తీసుకుంటే స్టార్ 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 magician స్టార్ 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 అలా రావాలి. Word is equals to input. ఓకే, జస్ట్ వన్ సెకండ్. అంటే ఇప్పుడు నేనేం చేశాను అంటే ఒక వర్డ్ తీసుకున్నాను, ఒక వర్డ్ డబ్ల్యూ అని తీసుకున్నాను. ఆ డబ్ల్యూ అనేది అవుట్పుట్లో ఎలా రావాలంటే 3 స్టార్స్ రావాలి, తర్వాత డబ్ల్యూ రావాలి, తర్వాత 3 స్టార్స్ అనేవి రావాలంట. ఇలా నా ప్రోగ్రామ్ అనేది రావాలి అనేసి అవుట్పుట్ చూపించమన్నాడు. అలా రావాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తామని చెప్పాడు. అందుకోసం మా అమ్మాయి ఏం చెప్పిందంటే వర్డ్ అని ఒక వేరియబుల్ తీసుకుంది. దాంట్లో ఏం తీసుకుందంటే ఆ తీసుకునే వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాడు చూడు, ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకోమన్నాడు. ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చేసాను అనమాట. ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చేసాను అంటే దాని మీనింగ్ ఏంటి, మనం తీసుకునే వర్డ్స్ అన్ని కూడా ఇక్కడ నుండి ఇన్పుట్ నుండి వస్తాయని తెలుసు కదా. దానికోసం ఒక శాంపుల్ వర్డ్ తీసుకున్నాం. శాంపుల్ వర్డ్ ఏం తీసుకున్నాం అంటే వసంత అని తీసుకున్నాం. వసంత అని ఒక వర్డ్ తీసుకున్నాను. ఈ వర్డ్ అనేది నాకు ఎలా రావాలి, అవుట్పుట్లో వసంత అనే పేరు ముందు 3 స్టార్స్ రావాలి, తర్వాత 3 స్టార్స్ రావాలి. అలా 3 స్టార్స్ రావాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, అప్పుడు నేను ఏం చేయాలి, ఇన్పుట్ అయిపోయింది. అవుట్పుట్లో ఏం చేద్దాము, అవుట్పుట్లో ప్రింట్ ఆఫ్ ఓకే స్టార్ ఓకే 3 ఇంటూ 3నా ఓకే ఓపెన్ బ్రాకెట్ వర్డ్ ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే స్టార్ డబుల్ కోట్స్ లో స్టార్ ప్లస్ స్పేస్, ఐ మీన్ డబుల్ కోట్స్ లో స్పేస్ ఇవ్వాలి సార్. ప్లస్ డబుల్ కోట్స్ స్పేస్ ఇంటూ 3. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అయిపోయింది. ప్లస్ పక్కకు వచ్చి బ్రేసెస్ రిమూవ్ చేసి వర్డ్ అని పెట్టాలి. ఓకేనా, వర్డ్ ప్లస్ సేమ్ మనం ఇక్కడ ఏదైతే తీసుకున్నామో దాన్ని మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేసుకోవడానికి. ఓకే, రౌండ్ బ్రేసెస్ క్లోజ్ చేయాలి సార్. ఇక్కడ రౌండ్ బ్రేస్ ఒకటి ఓకే, ఇక్కడ ఒకటి స్టార్టింగ్ లో ఓకే ఓకే. తను ఎజెప్ కూడా చూద్దాం. అప్పుడు మా అమ్మాయి పేరు పక్కన ఇక్కడ చూడు వసంత అని వచ్చేసింది. ఇంకో వసంత చివరిలో ఏమైందంటే స్టార్టింగ్ స్పేస్ రావాలి కదా నాకు, కానీ రాలేదు కదా. అప్పుడు నేను ఎలా, అప్పుడు వర్డ్ ప్లస్ స్పేస్, వర్డ్ ప్లస్ డబుల్ కోట్స్ లో స్పేస్ ఇవ్వాలి. వర్డ్
పక్కన డబుల్ కోట్స్లో స్పేస్ ఇవ్వాలి. యా అలా రాయకుండా ఇంకొక స్టెప్ ఈజీగా రాయొచ్చు కదా మనం అందరం కూడా. ఎలా రాయాలి చూసేద్దామా? ఓకే డన్. ఎస్ సార్. ఇన్ని లైన్స్ లేకుండా కొంచెం ఫాస్ట్గా రాసేద్దాం. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? స్టార్ ఏముండాలి? స్టార్ ఎవ్రీ స్టార్ పక్కన మనకి ఏముండాలి? స్పేస్ ఉండాలి కదా. ట్యాబ్ ఇచ్చాను, స్టార్ 3 అని పెట్టాను. అంటే అప్పుడు దాని మీనింగ్ ఏమైంది వరకు చూద్దామా? వర్క్ రఫ్డ్. అప్పుడు నాకేమైందో చూడు, ప్రతి స్టార్ పక్కన స్పేస్ వచ్చేసిందా? ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామో అది రాసేద్దాం. ఓకే, రౌండ్ బ్రేస్ పెట్టాను, దీంట్లో రాసాను. తర్వాత నాకేం కావాలి? ప్లస్ వార్డ్ అనేది ఉండాలి. ఆ వార్డ్ అనేది పెట్టుకున్నాను, ప్లస్ అని పెట్టాను. తర్వాత నాకేముండాలి? మళ్ళీ స్టార్ ఉండాలి. ఎవ్రీ స్టార్ ఆఫ్టర్ ఉండాలి, బిఫోర్ ఉండాలి అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేసేసాను? ఎవ్రీ స్టార్ బిఫోర్ అని పెట్టుకున్నాను. ఇక్కడికి వెళ్ళి ఈ స్టార్ పక్కన స్పేస్ తీసేసి ఈ స్టార్ ముందర పెడదాం. పెట్టేసి నేనేం చేద్దాం అంటే రన్ యాజ్ ఎ కోడ్ అని చేద్దాం. ఒకసారి అవుట్పుట్లోకి వెళ్ళి చూద్దాం. అప్పుడు నాకేమైందో చూడు. ఓకే డన్. ఇక్కడ ప్రతి స్టార్ తర్వాత స్పేస్ వచ్చేసింది, ఇక్కడ ప్రతి స్టార్ ముందర స్పేస్ వచ్చేసింది. ఓకే, నేను రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్ అని నాకు అర్థమైంది. ఇప్పుడు టిక్ మార్క్ తీస్తాను, ఇప్పుడు సబ్మిట్ చేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఓకేనా? అప్పుడు నాకేమైందంటే మన కోడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీరందరూ కూడా పద్దాకులు మీరు ఏం చేస్తున్నారంటే స్టార్ పెట్టి తర్వాత మళ్ళీ 3 పెట్టేసి మళ్ళీ వెళ్ళి స్పేస్ ఇచ్చేసి ఇలా రాయవసరం లేదనమాట. ఎక్కడైతే మనం పెట్టామో మనకి స్ట్రింగ్ లోపల మనం స్పేస్ ఇచ్చామంటే స్పేస్ అనేది ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే షోన్ అవుతుంది అనమాట అవుట్పుట్ ఫార్మాట్. ఓకేనా? ఓకే దెన్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఓకే, okay. Can you explain this ticket? This is very easy. Write a program that reads a word and prints the first character of the word. ఒక వర్డ్ లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది ప్రింట్ చేయమన్నాడు సార్. మనం ఏం చేయమనంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఆ ప్రోగ్రామ్ అనేది ఏం చేయమంటే ఇన్పుట్ ఫార్మాట్ లో ఒక వర్డ్ తీసుకోమన్నాడు. ఒక వర్డ్ అనేది తీసుకుంటే ఆ వార్డులో ఉన్న మొదటి క్యారెక్టర్ని మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి అని చెప్పాడు. అలా చేయడానికి ఇన్పుట్ ఫార్మాట్ని అప్లై చేసేసి రాయమన్నాడు అనమాట. అలా చేయాలంటే అప్పుడు ఎలా రాస్తాడు మా వాడు? వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్. ఓకే, ప్రింట్ ఫస్ట్ క్యారెక్టర్ కదా ప్రింట్ చేయాల్సింది. మనం ఫస్ట్ అండర్స్కోర్ క్యార్ అని పెడదాం. ఫస్ట్ క్యార్ వర్డ్ స్క్వేర్ బ్రాకెట్స్ 0 ప్రింట్ ఫస్ట్ అండర్స్కోర్ క్యార్. ప్రింట్ ఫస్ట్ అండర్స్కోర్ క్యార్. ఓకేనా? మనం ఒక శాంపిల్ కూడా చూద్దాం. ఏమని రాద్దామంటే ఇప్పుడు రాజు అని రాద్దాం. దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఒకటి నాకు ప్రింట్ కావాలి. అప్పుడు ప్రింట్ కావాలంటే ఆర్ వచ్చేసింది. ఓకే, మా వాడు రాసింది రైటే కాబట్టి స్టార్ తీసేసాను, సబ్మిట్ చేశాను. అప్పుడు మాకేమైందంటే ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే ఇలా చేస్తారనేసి మనకు అర్థమైపోయింది. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, అలానే నెక్స్ట్ టికెట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టికెట్ ఏంది? థర్డ్ క్యారెక్టర్ తెచ్చుకోవడం. అది మీకు వచ్చింది. అలానే ఇంకొకటి చూద్దాం. ఓకే, వసంత ఇది చెప్పగలవా? Given a 4-digit number n as input, write a program to print first and last digit of the number. The input is a 4-digit number n. ఇక మనం తీసుకునే ఇన్పుట్ అనేది 4-digit నెంబర్ అయి ఉండాలి సార్. అవుట్పుట్ లో ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఎలా? n is equals to int of input, integer
ఇన్పుట్ ఏం రీడ్ చేయమన్నాడు? in 4-digit number. Input of ఇన్పుట్ ఆఫ్. ఓకే. అవుట్పుట్ ఏం వచ్చేసి ప్రింట్ ద ఫస్ట్ డిజిట్ ఇన్ ద ఫస్ట్ లైన్ అండ్ లాస్ట్ డిజిట్ ఇన్ ద సెకండ్ లైన్. వాడు ఇచ్చిన మనం శాంపుల్ తీసుకున్న 4-digit నెంబర్ లో 1 2 ఫస్ట్ 3 డిజిట్ 4 అనేది తీసుకున్నాను. ఫస్ట్ లైన్ లో ప్రింట్ అవ్వాలి, లాస్ట్ డిజిట్ అనేది సెకండ్ లైన్ లో ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఎలా? ఫస్ట్ అండర్స్కోర్ డిజిట్ is equals to n of 0. Second last underscore digit is equals to n of print of first underscore digit, print of last underscore digit. వన్ 4 అనేది వచ్చేసింది. అదే నేను ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్న వాల్యూస్ అన్నీ ఇన్పుట్లో నేను తీసుకున్నదంతా ఏంది నంబర్స్ కదా, అవన్నీ నాకు స్ట్రింగ్గా కన్వర్ట్ అయింది. అలా కాకుండా నేను ఇలా రాయాలనుకో ఇంట్ ఆఫ్ అని పెట్టుకున్నాను, అప్పుడు ఏమైంది? ఇన్పుట్ ఫార్మాట్లో అవన్నీ నంబర్స్గా అప్పుడు తీసుకున్నాను. యాక్సెసింగ్ అనేది అప్లికబుల్ అవ్వదు సార్. అప్పుడు మనం ఏం చేయాలి? ఎర్రర్ కింద వచ్చింది. మళ్ళీ దాన్ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎలా? str of n. ఓకే, ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ రన్ అయినట్టేనా? టిక్ మార్క్ చేసేసానా? ఓకే, రన్ యాజ్ ఎ కోడ్. యా, ఆల్ దట్ టెస్ట్ కేసెస్ అన్నీ కూడా రన్ అయిపోయినాయి. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక నంబర్ నుండి అందులో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ని లాస్ట్ క్యారెక్టర్ని మనం తెచ్చుకోవాలంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే ఇలా రాయాలి అనేది మీ అందరికి గుర్తుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకే, దీంతో కోడ్ని సబ్మిట్ చేసేస్తున్నాను. ఓకేనా? అప్పుడు నాకు ఏమైందంటే టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అయిపోయింది. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే ఇంకొక ఛాలెంజ్ చేసేసేసి ఈరోజు సెషన్ని కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఓకేనా? ఓకే. ఏంటిది? వాట్ ఈస్ ద టికెట్? Write a program that reads a word and prints the length of the word. అంటే ఒక వర్డ్ యొక్క లెంత్ కనుక్కోమని వస్తుంది. అంటే ఏం చేయమన్నాడు? The input will be a single line containing a string అన్నాడు. Output format, the output should be a single line containing integer is the number of characters in the word. For example, a equal to input of a equals to. ఓకే, ఈక్వల్ మిస్టేక్. Length equal to length equal to len of length of underscore a equal to len of a. Print length of underscore of a. మనం ఏమని చేయాలంటే ఒక ప్రోగ్రాము ఒక వార్డ్ అనేది తీసుకో, ఆ వార్డ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ప్రింట్ అవ్వాలి అనేది నాకు చెప్పానమాట. అలా చేయాలి అని నేను ఏం చేశానంటే ప్రోగ్రాంలో ఇలా రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ప్రోగ్రామ్ని అచీవ్ చేయొచ్చు అనేసి నాకు సతీష్ చెప్పాడు అనమాట. ఓకేనా? దీంట్లో ఇంకెవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి? No, sir.
అందరికీ అర్థమైనట్టేనా? ఈరోజు సెషన్ లీవ్ అనేది అవుతున్నాను. టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చేసుకొని దాని మీద కూడా ఏం చేద్దామంటే కొన్ని రియల్ టైమ్ సినారియోస్ని ప్రాక్టీస్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.